హరే కృష్ణ భక్తులందరికీ దండప్రణామాలు. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి అందరూ వచ్చినందుకు మనము ఈరోజు చర్చను ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనము ఇప్పటివరకు రామాయణంలో చూసింది ఏంటంటే మొదటి అధ్యాయమే చర్చించుకుంటున్నాము. బాలకాండ రామాయణం, శ్రీ వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొదటి అధ్యాయాన్ని చూసుకుంటాం. మొదటి అధ్యాయం వచ్చేసి ఇందులో మొత్తం రామాయణం అంతా 7 కాండాలు సంక్షిప్తంగా వర్ణించబడ్డాయి. ఎవరు అంటే నారదముని వాల్మీకి మహర్షికి చెప్తున్నారు. మనము లాస్ట్ క్లాస్లో 1వ శ్లోకం నుంచి మొదలుపెట్టి మొత్తం 38వ శ్లోకం వరకు చూసుకున్నాము పోయిన వారం. 38వ శ్లోకం వరకు మనం చూసుకున్న దాంట్లో ముఖ్యంగా బాలకాండ మరియు అయోధ్యకాండ 2 కాండలను మనము సంక్షిప్తంగా వర్ణన చూసుకున్నాం అన్నమాట. ఈరోజు 39 నుంచి 69 శ్లోకాల మధ్యలో అలాగే అరణ్యకాండ మరియు కిష్కింధకాండల యొక్క రామాయణం సంక్షిప్తంగా చూస్తాం అనమాట. ఇందులో విస్తృతంగా మనం చర్చించుకోము. ఇందులో ఉన్న విధంగానే జస్ట్ మనం అసలు ఏమేమి జరిగాయి ఘట్టాలు అనేవి చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇదొక మనకు మొత్తం రామాయణంకి ఈరోజు ఇంకా రేపు కూడా మిగతా ఇదే సమయానికి మన క్లాస్ ఉంది కనుక ఇదే సమయానికి మిగతా ఉన్న శ్లోకాలన్నీ కూడా 97 శ్లోకాలు ఉన్నాయండి. అంటే మొత్తం రామాయణాన్ని ఒక్కటే అధ్యాయంలో మనకి 97 శ్లోకాల్లో వర్ణించబడింది అనమాట. మిగతాది అంటే 70వ శ్లోకం నుంచి 97 శ్లోకం వరకు మిగతా శ్లోకాలన్నీ రేపు చూద్దాం. అందులో మిగతా కాండలు వర్ణించబడ్డాయి. అంటే మన సుందరాకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరాకాండ విషయాలు. అవి మనం రేపు చర్చించుకుంటాము. దీంతో పూర్తవుతుంది మొత్తం ఈ యొక్క సంక్షిప్త రామాయణం అనేది. ఇక్కడ మనం ప్రతి శ్లోకాన్ని చర్చించుకుంటూ, అంటే ప్రతి శ్లోకాన్ని నేను దీన్ని పఠిస్తున్నాను, పాడుతున్నాను. దాని తర్వాత దాని యొక్క అర్థాన్ని మీకు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఈరోజు రేపు కూడా ఇదే తరహాలో మనం చేద్దామంట. దాని తర్వాత
మనకి 2వ అధ్యాయం నుంచి ఎప్పుడైతే మొదలవుతుందో అసలు రామాయణం విస్తృతంగా చర్చ అనేది మొదలవుతుంది. సో అక్కడ ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తుంది స్టోరీ లైను, ఎందుకంటే ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది కాబట్టి. సో అందులో మనం ప్రతి శ్లోకము పాడడం అనేది కుదరకపోవచ్చు, చాలా మటుకు ఇంపార్టెంట్ శ్లోకాలు మాత్రం తప్పకుండా నేను పాడుతాను, అంటే వినిపిస్తాను, చదువుతాను. దాని తర్వాత దాని యొక్క అర్థమైతే ప్రతి శ్లోకాన్ని యొక్క అర్థాన్ని చూసుకుంటూనే దాని యొక్క భాష్యాన్ని మన ఆచార్యుల ప్రకారం దాన్ని కూడా చర్చించుకుంటూనే ముందుకు వెళ్తాం. సో ఈ అధ్యాయానికి మాత్రం మనకి ఇట్లా మొత్తం 4 క్లాసుల వరకు పట్టేసింది, కానీ వచ్చే మన నెక్స్ట్ అధ్యాయాల నుంచి మాత్రం మనం ఒకే క్లాసులో 2-3 అధ్యాయాలు కూడా మనము చూసుకోవచ్చు అన్నమాట, చర్చించుకోవచ్చు. సో అది విషయం. సో మరి ఈరోజు శ్లోకాంతో మనం మొదలు పెడదామంట. 39వ శ్లోకం ఈరోజు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర కూడా చాలామంది దగ్గర పుస్తకం లేదు, మ్యాక్సిమం ఎవరి దగ్గర లేదనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే దీని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లభ్యం కూడా కాదు. అందుకే నేను ఈరోజు రేపు మాత్రం ఇంకా ఇంపార్టెంట్ శ్లోకాస్ కనుక, ఎందుకంటే ఒకే శ్లోకం లోపల ఎంతో కథని వాళ్ళు మన నారద ముని చర్చించేశారనమాట. ఒక శ్లోకంలోనే ఎంతో స్టోరీ లైన్ వచ్చేస్తుంది. అందుకనే ప్రతి శ్లోకము ప్రతి వాక్యాన్ని నేను చూసుకుంటూ వెళ్తున్నాను ఈరోజు రేపు. కానీ దాని తర్వాత వచ్చే చర్చలో మాత్రం మనము ప్రతి శ్లోకాన్ని చదవకుండా తాత్పర్యాన్ని అర్థాన్ని మాత్రం ప్రతి శ్లోకం అర్థం చూసుకుంటూ తాత్పర్యాన్ని చదువుకుంటూ మనము చర్చించుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. అలాగా, సరేనా? సో దాని ద్వారా మనకి సులువుగా ఉంటుంది. మనం స్టోరీ మాత్రం ఏం మిస్ అవ్వము, రామాయణం కథ మాత్రం మొత్తం చర్చించుకుంటాం. సో ఈరోజు శ్లోకంతో ఆరంభిద్దామంట. ప్రవిశ్యత్తు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్షణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రవిశ్య అంటే ప్రవేశించారు. ఎక్కడికి? మహారణ్యం, ఇదే దండకారణ్యం. ఈ దండకారణ్యంలోకి ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు ప్రవేశించారంట. అలా దండకారణ్యంలోకి ఆ రాజీవ లోచనుడైన రాముడు, అంటే పద్మనేత్రాలు కలిగిన రామచంద్రుడు అలా వెళ్తుండగా ముందుగా వాళ్ళకి ఎదురొచ్చింది ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడి పేరు విరద. ఆ విరద రాక్షసుడిని చంపి తర్వాత వాళ్ళు శరభంగ ముని యొక్క ఆశ్రమాన్ని విచ్చేస్తారు. అక్కడ ఉన్న శరభంగ మునిని కలుస్తారు, దర్శనం చేసుకుంటారు. అలాగే ఎంతోమంది ఋషిమునులను ఆ ఆశ్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వాళ్ళు చర్చా పరామర్శ అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క అరణ్యకాండలోనే, అంటే ఈ యొక్క దండకారణ్యలోనే సుతీక్షణ, అగస్త్య యొక్క ఆయన యొక్క తమ్ముడు సుదర్శనని కూడా వాళ్ళు కలుస్తారనమాట. వీళ్ళందరినీ కలుస్తారు. అగస్త్య ముని గొప్ప ముని, మనకు చాలా దగ్గరలో వస్తుంది. ఆ అగస్త్య ముని ఒక పాత్రలోంచి ఆయన పుట్టాడనమాట. అగస్త్య ముని ఇలా మహామునులు, మహర్షులు అందరి ఒక్కొక్క జీవన చరిత్ర అంతా ఎంతో విచిత్రంగా మరి అద్భుతంగా, మామూలుగా సాధారణ మనిషి కన్నా కొంచెం వినూతంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ అద్భుతమైన చరిత్రలు కూడా మనము రామాయణంలో చర్చించుకోబోతున్నాం విస్తృతంగా తర్వాత. సో అలా ఇక్కడ ఈ యొక్క కాండలు, అరణ్యకాండలు ముఖ్యంగా ఏం ప్రదర్శిస్తారంటే, ఇక్కడ రామచంద్రుడు ఆయన ఎలా బ్రాహ్మణులకు ఏవైతే వచనాలని ఇస్తాడో దాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అనే విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ మనకు శరభంగ ఋషి ముని ఆశ్రమంకి వచ్చినప్పుడు అందరు అక్కడున్న ఋషులు, మునులు, ఇంకా అరణ్యకాండలో కలిసిన ప్రతి ఋషి ముని ఆయన వేడుకుంటారనమాట. ఆయనకు శరణాగతులు అవుతారు, వేడుకుంటారు. ఇక్కడ ఎంతోమంది రాక్షసులు, అసురులు ఉన్నారు ఈ దండకారణ్యంలో. మా యొక్క ఎన్నో మేము చేసే యజ్ఞాలు, ధార్మిక కార్యక్రమాలని వాళ్ళు ఎన్నోసార్లు ధ్వంసపరుస్తూ ఉంటారు. మాకు ఎన్నో రకమైన అఘాయిత్యాలు చేస్తారు మా పైన. దీని నుంచి విస్తృతంగా మనకు రామాయణంలో వస్తున్న తర్వాత సో ఇవి ఇలా చెప్పుకుంటూ వారి యొక్క బాధని వ్యక్తపరుస్తారు. అప్పుడు రాముడిని కోరుకుంటారు, ఈ అసురుల్ని, రాక్షసుల్ని మీరు వధించండి, మీరే మా రాజు. మీరు ఆ అయోధ్యలో ఆ రాజమహలం, ఆ రాజమందిరంలో ఉన్నా కానీ, ఆ రాజమహల్లో ఉన్నా కానీ, ఇక్కడ మీరు ఈ అడవుల్లో ఉన్నా కానీ మీరే రాజు మాకు. ఇదంతా మీరే కదా ఈ యొక్క పృథ్వీని పాలించేది. ఈ యొక్క ప్రదేశం అంతా కూడా మీ యొక్క రాజధాని ఆధీనంలోనే, మీ రాజ్య పర్యవేక్షణలోనే ఉంది. సో మేము కూడా మీ ప్రజలతో సమానం,
మమ్మల్ని కూడా రక్షించాలి మీరే అని కోరుకుంటారు, వేడుకుంటారు. అప్పుడు రామచంద్రుడు వాళ్ళందరికీ ఆయన ఒక అభయాన్ని ఇస్తాడు. అది కూడా మనం చూస్తామన్నమాట. అందరు రాక్షసుల్ని నేను హతమారుస్తాను ఈ అంటే ఈ దండకారణ్యంలో ఉన్న వారందరికీ అభయాన్ని ఇస్తారనమాట. ఆ వచనాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. ఇది ముఖ్యమైన ఘట్టం అన్నమాట, అంటే ముఖ్యమైన విషయం ఈ యొక్క అరణ్యకాండలో. సో అలా మొదటి ఆయన చెప్పాలంటే మొదటి ఋషిని కలవడానికి, శరభంగ ఋషిని కలవడానికి వెళ్ళే ముందే ఈ విరద అనే రాక్షసుని హతమార్చే ఆయనను కలవడానికి వెళ్తున్నాడంటే, అంటే ఆయన ఈ అరణ్యకాండలో చేసే పనుని ఇప్పుడే ఆరంభించేశారు. అది ఆ అసురుడిని చంపి అదొక గిఫ్ట్గా శరభంగ ఋషికి అంటే ఇచ్చారనమాట. అదే అక్కడ ఋషులు కోరుకుంటున్నారు, అదే రామచంద్రుడు ఇస్తున్నాడు వాళ్ళకి ఆ యొక్క బహుమతి. అంటే ఇది ఒక మన ఆచారం అన్నమాట. ఇక్కడ రాశారు, అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నౌపేద్యాద్ రాజనం దేవతాం గురుం. అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఈ చోట్లకి వెళ్ళినప్పుడు రిక్తహస్తేన నోపయాద్ అంటే ఖాళీ చేతులతో వట్టి చేతులతో వెళ్ళకూడదంట. ఏ ప్రదేశాలకంటే ఏదో ఒక బహుమతి అనేది తీసుకొని వెళ్ళాలంట. ఏ స్థలాలు మన శాస్త్రంలో, స్మృతి శాస్త్రంలో ఇచ్చారు. ఏ స్థలాలు అంటే అగ్నిహోత్రం, అంటే ఎక్కడైతే అగ్నిహోత్రం యజ్ఞం జరుగుతుందో, లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు, లేకపోతే గర్భిణీ స్త్రీ దగ్గరికి విచ్చేసడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక వృద్ధులని విచ్చేయడానికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక శిశువుని చూడడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక రాజుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఒక భగవంతుడి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే గురువు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనము వట్టి చేతులతో ఖాళీ చేతులతో వెళ్ళకూడదంట. అందుకనే ఇక్కడ రామచంద్రుడి ముందే ఒక రాక్షసుని చంపి అది బహుమతిగా ఇక్కడికి ఇస్తున్నట్టుగా రాశారనమాట ఆచార్యులు. సో వచ్చే శ్లోకం చూద్దామంట. అగస్త్య వచనాచ్చైవ జగ్రహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతస్ తూని చాక్షయ సాయకౌ. సో ఇక్కడ ఏం రాశారంటే, ఇది అగస్త్య ముని యొక్క ఆయన ఆదేశం మేరకు ఈ రామచంద్రుడు అక్కడ ఆయన ఆదేశాన్ని స్వీకరిస్తూ ఆయన ఇచ్చిన బహుమతిని కూడా, అంటే ఆయన ఏమి ఇచ్చారు, అగస్త్యముని దివ్యాస్త్రాలని, ఆయన ఒక ఇది మన ఏమంటారు ధనుష్ని మరియు ఖడ్గాన్ని మరియు బాణాలని పెట్టుకునే ఉంటాయి కదా, క్యూవర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ బాణాలని పెట్టుకునే క్యూవర్స్ ఉంటాయి కదా, ఆ బాణాల్లో ఎన్ని బాణాలు అంటే అన్ని అన్లిమిటెడ్ అనమాట, అనంతమైన బాణాలు అందులోంచి వస్తూనే ఉంటాయంట. అలాంటి దివ్యమైన ఆ బాణాలని పెట్టుకునే ఆ క్యూవర్ని కూడా రామచంద్రుడికి అగస్త్యముని గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు ఇంద్రదేవుడి నుంచి లభించిందనమాట ఆ దివ్యాస్త్రాలు. ఆ ఇంద్రదేవుడి నుంచి లభించిన దివ్యాస్త్రాలను అస్సలు ఆయన ముట్టుకోలేదంట, ఉపయోగించకుండా వీటిని అలాగే రాముడికి అందజేశాడంట. రాముడు ఆయన అడగలేదు మాకు అస్త్రాలు ఇవ్వు అని, అయినా కానీ అగస్త్యమునే ఆయన రాముడికి అందజేస్తాడనమాట ఇవి. వసతస్తస్య రామస్య వనే వనచరై సహ ఋషయో భయగమ్మం సర్వే వదాయాసురా రాక్షసాం. సో ఇక్కడ ఇలా రాముడు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఎంతో మందిని రాక్షసుల్ని హతమార్చాడు. ఎందుకు అంటే అక్కడ ఉన్న అందరూ ఋషులు మునులే కాకుండా ఆ యొక్క వనంలో అంటే మన అడవుల్లో నివసించే ఆ ప్రజలు కూడా అడవివాసులు కూడా ఆయన్ని కోరుకున్నారంటే ఈ రాక్షసుల్ని చంపేసేయండి, మీరు మమ్మల్ని బతికించండి, మా ధర్మాన్ని రక్షించండి అని. సో ఆ శరభంగ ముని ఆశ్రమంలో ఉండే ఋషుల పేర్లని వాళ్ళ పేర్లు అంటే వైకానాసాస్, ఇంకోటి వాలకీయాల్స్. సో ఇలాంటి ఋషులు ఇంకా ఎంతోమంది ఋషులు ఉన్నారనమాట. వాళ్ళందరూ అడిగారనమాట రాముణ్ణి. అందుకనే అందరి రాక్షసుల్ని చంపేస్తానని ఆయన ఇప్పుడు ప్రతిజ్ఞ చేయబోతున్నాడు. సతేషాం ప్రతిశుశ్రావా రాక్షసానాం తతావని. సో ఆయన అందరు రాక్షసుల్ని, ఈ దండకారణ్యంలో ఉన్న రాక్షసుల్ని వధిస్తానని ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనమాట. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ప్రతిజ్ఞాతశ్చ రామేణ వద సంయతి రాక్షసాం ఋషీనామగ్నికల్పానాం దండకారణ్య
వాసినాం. సో ఈ దండకారణ్యలో ఉన్న ఈ అందరు ఋషులకు ఆయన వచనాన్ని ఇచ్చాడంట, నేను అందరు రాక్షసుల్ని హతమారుస్తాను యుద్ధంలో, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని. సో మరి ఇప్పుడు అది మొదలవుతుంది అనమాట. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ముఖ్యంగా చిన్న చిన్న రాక్షసుల్ని ఎలాగో చంపారు, ఆల్రెడీ తాటకని వధించేశాడు, అంటే అది ఎప్పుడో. కానీ ఇక్కడ మనకి ముందు వీరదాన్ని కూడా వధించేశారు, హతమార్చారు. కానీ ఇంకా చాలామంది రాక్షసులు అందరూ ఒక స్థానంలో ఉంటారు, దాని పేరు జనస్థానం అని. అక్కడ 14,000 మంది రాక్షసులు నివసిస్తారనమాట. వీళ్ళందరూ రావణుల యొక్క అనుచరులు అనమాట. సో అందులోంచి రావణుడి యొక్క చెల్లెలు శూర్పణఖ రాముడి దగ్గరికి వస్తుంది. సో మొదట అక్కడి నుంచి మొదలవుతుంది రాక్షస సంహరణ. తేన తత్రైవ వసత జనస్థానా నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసీ కామరూపిణి. ఈ కామరూపిణి అయిన శూర్పణఖ విరూపిత అంటే అసలు అంటే ఆమె విరూపిత అంటే ఆమె రూపాన్ని ధ్వంసం పరిచేశారండి. ఆమె అక్కడికి వస్తుంది రాముడి దగ్గరికి. మీకు రామాయణ స్టోరీ ఎలాగో తెలుసు. అంటే ఈమె కామరూపిణి అనమాట. ఆమె కామ అనుసారంగా ఏ రూపాన్ని అంటే ఆ రూపాన్ని ధరించగలదు. అలాంటి మాయావి శక్తులు ఆమెకు ఉన్నాయి. అలాంటి రూపాన్ని ధరించి వేరే రూపాన్ని రాముడి దగ్గరికి వచ్చినప్పుడు లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కుని చెవిని కోసేస్తారు కదా. అలా జరిగిన తర్వాత దాన్ని విరూపిత అంటే సరైన రూపాన్ని డిస్ఫిగర్ అనమాట, రూపాన్ని ధ్వంసపరిచేసేసారు. తర్వాత నష్టపరిచిన తర్వాత ఇలా ఆమె ఏడుచుకుంటూ వెళ్ళి అక్కడ 14,000 రాక్షసులు ఇంకా తన యొక్క సోదరులైన అక్కడ కర అనే సోదరుడికి ఉంటాడనమాట. ఆయన కూడా చెప్పి ఏడుస్తుంది. దాని అలా చెప్పడం ద్వారా వాళ్ళందరూ ఆమె మాటలు విని ఇంకా ఇక్కడ రాముడితో యుద్ధం చేయాలని అందరూ దండెత్తుకొని వస్తారనమాట. తత శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ కరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజగానారణే రామస్ తేషాం చైవ పదానుగాన్. ఏం చెప్తున్నారంటే అలా శూర్పణఖ మాటలు విని ఆ రాక్షసులందరూ అక్కడ వచ్చేసారు రాముడితో యుద్ధం చేయడానికి. ముఖ్యమైన రాక్షసుల పేర్లు ఇక్కడ ఇచ్చారు, కర, త్రిశిర, దూషణ. ఇంకా అందరూ వచ్చేసారంట. ఇప్పుడు ఆ యొక్క యుద్ధంలో వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలని కోల్పోతారనమాట. ఏం జరుగుతుంది? వనే తస్మిన్ నివసత జనస్థానా నివాసినాం రాక్షసాం నిహతాన్యాసాన్ సహస్రాని 14 సహస్రాణి. హరే కృష్ణ. చిన్న బ్రేక్ వచ్చినట్టుంది ఇంటర్నెట్లో, పర్వాలేదు. సమూహం మళ్ళీ రీకనెక్ట్ అయిపోయింది, అదృష్టం. సో భగవంతుడి కృప. సో అలా రామచంద్రుడు ఆ 14,000 రాక్షసుల్ని ఒంటి చేతితో హతమార్చాడనమాట. అది ఇక్కడ రాశారు. సహస్రాని 14. సహస్రాని 14 అంటే సహస్ర అంటే 1000, 14 అంటే అదే మన 14,000 మొత్తం టోటల్. సో వాళ్ళందరూ జనస్థానంలో నివసించేవారు అనమాట. సో అలా తన ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నాడు అనమాట, బ్రాహ్మణులకి ఇచ్చిన ప్రతిజ్ఞని. ఇంకా కొంతమంది ఉన్నారు రాక్షసులు, అక్కడక్కడ ఉంటారు, వాళ్ళని కూడా చంపుకుంటూ వెళ్తారనమాట. తతో జ్ఞాతివదం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మరీచం నామ రాక్షసం. సో ఈ సంస్కృతం చాలా సులువుగా ఉంది అర్థం చేసుకోవడానికి. సో అలా తతో జ్ఞాతి, ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడికి వెంటనే ఎంత కోపం వచ్చేసిందంటే ఇంకా ఆ కోపంలో అసలు ఏ ఇంద్రియాలు, ఆయన మనస్సు, ఆయన ఒక మెదడు ఏం పనిచేయట్లేదు అనమాట. పిచ్చెక్కిపోతుందన్నమాట. అంత కోపం వచ్చేసింది రావణాసురుడికి ఈ విషయం విని. ఎందుకంటే కర చనిపోయాడంటే అతని సోదరుడు. ఈ కర అనే అతను ఎలా సోదరుడు అంటే శూర్పణఖ సోదరి, అలాగే కర సోదరుడు అనమాట. మొత్తం మన మహాభారతంలో ఇచ్చారంట వివరాలు దీని గురించి. రావణుడి యొక్క తండ్రి పేరు విశ్రవ. ఈ విశ్రవ రావణుడి యొక్క తండ్రి. ఆయనకు 3 భార్యలు. ఒకరి పేరు పుష్పోత్కట, మాలిని, రాక. పుష్పోత్కటకు 2 పుత్రులు, రావణ, కుంభకర్ణులు. మాలినికి పుట్టింది విభీషణుడు, మరియు రాక అనే ఆమెకు పుట్టింది ఖర మరియు శూర్పణఖ అదనమాట. సో ఇది విషయం. అంటే ఖర అనేది సోదరుడు,
రావణుడికి. అంటే నా సోదరుని చంపేశారు, ఎంతో శక్తిశాలి అయిన రాక్షసుడు, 14,000 మంది రాక్షసుల్ని ఒక్కరే చంపేస్తాడు రాముడు. సో ఆయనకి ఎంతో కోపం వచ్చేసింది. ఏం చేయాలో తెలియక అప్పుడు ఎలాగైనా సరే ఏదో ఒక హాని చేయాలి రాముడిని అనేసి ఆ సీతాదేవిని అపహరణ చేసుకోవాలనే ఉద్దేశంతో మరీచుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ మరీచ అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే మాయావన్నమాట మరీచుడు. సో ఆ మరీచికి వెళ్ళినప్పుడు అడిగాడంట సహాయం, నాకు సహాయం చేయి, ఇలా సీతను నేను అపహరణ చేసుకోవాలని. సో అప్పుడు మరీచుడు ఏమంటాడో చూద్దామంట. వార్యమాణ శుభౌసు మరీచేన చ రావణః న విరూఢో బలవత శమో రావణ తేన తే. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మరీచుడు అంటాడనమాట, చూడు రావణ, నువ్వు తప్పు చేస్తున్నావు, రాముడితో పెట్టుకోకు. ఎందుకంటే ఆ రాముడు చాలా శక్తివంతుడు, నీకన్నా చాలా శక్తి ఉంది ఆయనకి. సో ఆయనతో పెట్టుకున్నావు అనుకో నీకు వినాశనం తప్పదు. అందుకనే ఆయనతో పెట్టుకోకు, ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే మరీచికి ఒక్కసారి బాణం రాముడు కొట్టినప్పుడు ఇక్కడ వచ్చి పడ్డాడు అనమాట. ఎన్నో మైళ్ళ దూరంలో వచ్చి ఇప్పుడున్న చోటు వచ్చి పడ్డాడు. అందుకే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నా అనుభవంతో చెప్తున్నాను. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఆ రాముడు ఒంటి చేత్తోనే 14,000 రాక్షసుల్ని దూషణులందరినీ చంపేశాడు. సో అందుకనే మనము ఆయనతో పెట్టుకోకుండానే బెస్ట్ అని, అదే మనకు మంచిదని. కానీ ఇప్పుడు అది విపరీత కాలం, వినాశ బుద్ధి అంటారు కదా, పోయే కాలం వచ్చినప్పుడు ఇంకా సరిగ్గా బుద్ధి పనిచేయదు కదా, అలాగే రావణుడికి అనమాట. అదే రాశారు ఇక్కడ, నేను చెప్పట్లేదు. అనాదృత్యాతు తద్వాక్యం రావణ కాలచోదిత జగామాసహ మరీచస్ తస్యాశ్రమ పదం తదా. సో కాలం అయిపోయిందనమాట ఇంకా రావణాసురుడికి, అందుకే ఇలా వివరిస్తున్నాడు. ఇప్పుడు ఆ మరీచ ఎంత చెప్పినా వినకుండా ఆయన్ను కూడా బలవంత పెట్టి ఆయన్ని తీసుకొని ఒప్పించి ఆ రాముడు సీత లక్ష్మణుడు ఉండే స్థలానికి, ఆశ్రమానికి చేరుకున్నారంట. సో మీకు తెలుసు ఇప్పుడు ఏం జరగబోతుందో. తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహారా భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. సో ఒక్క లైన్లో ఎంత చెప్పేశారు ఒక శ్లోకంలో. అలా ఆ మరీచుడు, మాయావి అయిన మరీచుడు ఏం చేశాడు అంటే రాముడు మరియు లక్ష్మణుల్ని దూరంగా తీసుకెళ్ళిపోయారంట అడవుల్లోకి లోపలికి. ఎలా? ముందు ఒక బంగారు జింక రూపంలో ఆయన ఆ రూపాన్ని ధరించి సీత ముందుకు వచ్చినప్పుడు సీత అడుగుతుంది, నాకు జింకను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి బంగారు జింకను, నాకు ఇది కావాలి, నేను ఇది పెంచుకుంటాను, నా దగ్గర ఉంచుకుంటానంటే సరే అనేసి రాముడు ఎప్పుడూ అడగలేదు నన్ను సీత ఒక్క విషయం, మొట్టమొదటిసారి నన్ను ఒక కోరిక అడుగుతుంది ఇక్కడ అరణ్యవాసంలో, నేను తీసుకొస్తానని ఆ జింక వెనక వెళ్తే ఆ బంగారు జింక రూపంలో ఉన్న మరీచుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, అంటే అడవి లోపలికి వెళ్ళిన తర్వాత మాయమైపోయేవాడు. సో రాముడు వెతుక్కుంటూ ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ మాయమైపోయాడు. అలా కొద్ది దూరం మాయమవుతూ కనిపిస్తూ అప్పుడు అర్థమైపోతుంది రాముడికి వీడు అసురుడు అనేసి. వాడిని వధించినప్పుడు గట్టిగా అరుస్తాడు రాముడి గొంతుతో, లక్ష్మణ లక్ష్మణ నన్ను బతికించు, నన్ను కాపాడు అని. వెంటనే లక్ష్మణుడు కూడా వెళ్తాడు. అలా ఇద్దరు దూరంగా వెళ్ళిపోయినప్పుడు సీతాదేవి దగ్గర నుంచి తేన మాయావినా దూరం అంటే 3 శబ్దాల్లో ఇదంతా వర్ణించేశారనమాట. అపవాహ్య నృపాత్మజౌ, అప్పుడు అలా వీళ్ళు దూరం వెళ్ళిపోయినప్పుడు జహార భార్యాం, సో ఇంకొకరి భార్య, రాముడి భార్య అయిన సీతను అపహరించాడు ఈ రావణాసురుడు. అప్పుడు అపహరించాడని గృధ్రం హత్వా జటాయుషం, గృధరాజు అంటే ఆ జటాయు వెంటనే అడ్డుకున్నాడు రావణాసురుణ్ణి. కానీ జటాయు అడ్డుకున్నా కానీ రావణాసురుడు ఆ జటాయునికి చంపేసి సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం విస్తృతంగా తర్వాత చర్చించుకుంటాము, డీటెయిల్ ఇంకా చాలా స్టోరీ ఉంది దీంట్లో, ఎందుకు ఏమిటి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది. సో ఒక్కొక్క స్టేజ్లో ఎన్నో విషయాలు డీటెయిల్స్ ఉన్నాయి, మనము రామాయణంలోకి వెళ్ళినప్పుడు అధ్యాయాల్లో చూద్దామంట. సో ఇక్కడ ఏంటంటే సీతాదేవి మనకు తెలుసు కదా, కొంతమందికి తెలుసు అనుకుంటాను. అక్కడ సీతాదేవి రావణాసురుడు అపహరించుకోవడానికి వచ్చినప్పుడు ఆమె యొక్క ఇంకొక
ఫాల్స్ సీత అన్నమాట, మాయా సీతని తయారు చేస్తున్నాడు. ఆ మాయా సీతను అక్కడ వదిలేసి ఆమె మాత్రం అగ్నిలోకి ప్రవేశించి వెళ్ళిపోతుంది, అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ సురక్షితంగా ఉంటుంది అసలు సీతాదేవి. కానీ ఈ రావణాసుడు అపహరించుకుని వెళ్ళింది మాయా సీత అన్నమాట. అది కూడా ఇక్కడ రాశారు, మనకు పురాణాల్లో ఇచ్చారు అది. ఆ విషయాన్ని ఇక్కడ మనకు తాత్పర్యంలో మన ఆచార్యులు తెలుపుతున్నారు అన్నమాట. సో ఇలా మన రాముడు మరి లక్ష్మణుడు తిరిగి వస్తారు. గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోక సంతప్తో విలాపాకులేంద్రియ. సో ఇంకా విలపించాడనమాట. రాముడు లక్ష్మణుడు వచ్చారు, అక్కడ సీత కనిపించలేదు, వెతికారు. వెతికినప్పుడు అక్కడ వాళ్ళకి ఆయన కనిపించారు. హరే కృష్ణ. సో అలా వెతికినప్పుడు ఆయనకి ఎవరు కనిపించారు అంటే ఈ యొక్క జటాయు. ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అడిగితే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ రావణాసురుడు సీతను ఎత్తుకొని వెళ్ళిపోయాడు, అపహరించుకుని వెళ్ళిపోయాడు, కనుక ఇప్పుడు నేను అడ్డుకోవడానికి ప్రయత్నించాను, అందుకే నన్ను కూడా ఇలా వధించాడు. సో ఆ విషయాన్ని తెలిసిన రాముడు ఇంకా ఎంతో దుఃఖంలో మునిగిపోయాడనమాట. సో ఎంతో విలపించి శోకంతో మునిగిపోయాడంట రాముడు. సో ఈ యొక్క విషయాన్ని కూడా ఎంతో విస్తృతంగా వర్ణించారు రామాయణంలో వాల్మీకి మహర్షి. కానీ ఈ శోకము ఏదైతే రాముడు పడుతున్నాడో అది ఎందుకు అంటే తన భక్తులు అయిన ఈ జటాయు మరియు సీత గురించి. అది మన భౌతిక బుద్ధితో భౌతికంగా మనం ఎలా శోకానికి గురవుతామో అలాంటి శోకం కాదు ఇక్కడ. ఇది భగవంతుడు తన యొక్క ఆధ్యాత్మిక సంబంధం ద్వారా ఆ సీతాదేవితో మరియు ఆ భక్తుడైన జటాయు వారి యొక్క ఆధ్యాత్మిక సంబంధంతో ఆధ్యాత్మిక స్థాయిలో ఆ యొక్క విరహ భావనను ఆయన అనుభూతి చెందుతూ ఆయన శోకానికి గురయ్యాడు అనమాట. ఇది మన భౌతిక శోకం లాంటిది కాదు, కానీ మనకు అలాగే అనిపిస్తుంది చూస్తే బయటి నుంచి. సో ఇలా ఎంతో విలపించాడంట. అలా విలపిస్తూ తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమానో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామరూపేణ వికృతం ఘోరదర్శనం. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే అలా శోకిస్తూ అక్కడ ఉన్న జటాయు చనిపోతాడు. ఆ జటాయుని ఆయన రాముడి ఒడిలోనే చనిపోతాడు. ఆ జటాయుని వెంటనే ఎలాగైతే తన తండ్రికి అంత్యక్రియలు చేస్తారో అదే విధంగా జటాయు కూడా అంత్యక్రియలు చేస్తాడు. ఇప్పుడు జటాయు ఒక పక్షి అయినా కానీ ఒక మనిషికి అంటే తన తండ్రికి ఎలా అంత్యక్రియలు చేస్తాడో అలాగే, ఎందుకంటే జటాయు దశరథ మహారాజుకు ఎంతో కనిష్టమైన మిత్రుడు మరియు రాముడి యొక్క శ్రేయోభిలాషి మిత్రుడు, మరియు ఆయన కోసం తన ప్రాణాలనే త్యాగం చేశాడు. అందుకనే రాముడు కూడా ఈ జటాయుకు అంత్యక్రియలు స్వయంగా జరిపించి అప్పుడే మనం చూస్తాం ఇక్కడ వెంటనే నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అంటే నెక్స్ట్ శ్లోకంలో ఓకే ఇదే శ్లోకంలోనే. సో వెంటనే రాముడు అంటాడనమాట ఇప్పుడు జటాయుకి, ఇంకా అంత్యక్రియలు జరిపిన తర్వాత నువ్వు వెళ్ళి ఇప్పుడే అని. అప్పుడు జటాయు తన శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తే అప్పుడు వెంటనే ఆధ్యాత్మిక లోకాలకి ఆయన పంపించేస్తాడు, ఆర్డర్ ఇస్తాడు అప్పుడే రాముడు. నేను నిన్ను అన్ని పాపాల నుంచి ముక్తం చేసేసాను, నువ్వు శుద్ధమైపోయావు జటాయు, నువ్వు ఇప్పుడే ఆ పరలోకానికి భగవద్ధామానికి నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తాడు అనమాట. అంటే జటాయు లాంటి పక్షికి కూడా భగవద్ధామానికి పంపించే ఆ యొక్క శక్తి భగవంతుడికే మాత్రమే ఉంటుంది. అలా మనము ఇక్కడ రాముడు భగవంతుడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు అనమాట. ఆయన సాధారణ పురుషుడు కాదు అని, ఎందుకంటే వేరే సాధారణ వ్యక్తి అయితే ఇలా చేయలేడు. సో అలా ఇంకా మరి సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్తుంటే కబంధ అనే ఒక రాక్షసుడు ఆయనకు కనిపిస్తాడు. ఈ కబంధ అనే రాక్షసుడిని కూడా వధిస్తాడు. ఆయన ఒక ఘోర రూపం అంట. ఈ కబంధుడు అనే రాక్షసుడికి ఘోరమైన రూపం ఉంటుందంట. సో కబంధ అంటే తలకాయ లేని శరీరం అనమాట. అంటే తలకాయ కడుపు లోపల ఉంటుందన్నమాట కబంధుడికి. సో ఈ రాక్షసుడిని కూడా వధిస్తారనమాట. యాక్చువల్లీ కబంధుడు రాక్షసుడు కాదు, ఆయన ధను అనే ఒక దేవతా పుత్రుడు అనమాట. కానీ ఒక శాపగ్రస్తుడై ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు
భగవంతుడు రాముడు ఆయనని చంపేసి ఆ శాపాన్ని నుంచి కూడా విమోచన కలిగిస్తాడనమాట. సో ఇలా రాముడు చెప్పారు ఇక్కడ ఏంటంటే జటాయు కోసం ఇంకా ఎక్కువగా విలిపించాడంట సీతాదేవి కన్నా. ఇప్పుడు సీతాదేవి చనిపోయినా కానీ ఆయన జటాయు యొక్క ఈ యొక్క త్యాగాన్ని మర్చిపోకుండా ఆయన యొక్క ఈ భక్తికి మెచ్చి ఆయనను ఆ సమయంలో కూడా అంత్యక్రియలన్నీ చేసి ఆ సమయంలో కూడా ఇంకా ఎక్కువగా ఆయన సీత కన్నా ఎక్కువగా కూడా జటాయు కోసం విలిపించాడంట, ఎందుకంటే ఆయన ప్రాణాలే కోల్పోయాడు కనుక. సో దాని తర్వాత తం నిహత్య మహాబాహుర్ దదాహ స్వర్గతః. దాని తర్వాత ఈ కబంధుడు ఇంకా అలా చనిపోయిన తర్వాత రాముడి చేతిలో వెంటనే ఆ స్వర్గానికి చేరుకున్నాడంట. సో కానీ ఈ కబంధుడు కోరుకుంటాడు రాముడిని, నువ్వు నన్ను ఇలా చంపిన తర్వాత నా యొక్క శరీరాన్ని కాల్చేసేయి, అప్పుడే నాకు ఆ యొక్క స్వర్గవాసం కలుగుతుంది అని. కానీ ఆ స్వర్గానికి పోతూ పోతూ ఆ కబంధుడు రాముడికి ఒక సూచనలు నిర్దేశాన్ని ఇచ్చి వెళ్తాడు. ఏమంటే సచాస్యా కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవం. సో అలా కబంధుడు అలా స్వర్గంలోకి వెళ్ళే దారిలోని ఒక సెక్షనం ఆగి అప్పుడు అంటాడంట, నువ్వు రామ ఇక్కడ నుంచి నెక్స్ట్ శబరి ఆశ్రమానికి వెళ్ళు. అక్కడ శబరి అనే ఒక శ్రమణీం అంటే మామూలుగా శ్రమణ అంటే ఎవరైతే హరే కృష్ణ. సో శ్రమణ అంటే 4వ ఆశ్రమం, అంటే మనకి బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమం ఉంటుంది కదా, ఆ సన్యాసాశ్రమంకి చేరుకున్నాను అంటే మీ సన్యాసిని లాగా అనమాట. అందుకే అది శ్రమణ అంటే అదే అనమాట, సన్యాసాశ్రమాన్ని పాటించేవారు. ఈమెని శ్రమణీం అన్నారు ఎందుకంటే ఈమె ఆడామె కనుక, ఆడమనిషి కనుక. సో ఈమె కూడా ఆ సన్యాసిని లాగా జీవిస్తుందన్నమాట, ఆమె ఆ స్థాయికి చేరుకుందనమాట. సో ఆమె నీకోసం ఎదురు చూస్తుంది, ఆమె ఆశ్రమాన్ని నువ్వు తప్పకుండా విచ్చేయి అని చెప్పి ఆ యొక్క స్వర్గానికి వెళ్ళిపోతాడంట ఆ యొక్క కబంధుడు. సో ఈ శబరి అంటే ఇప్పుడు శబర అంటే పుల్లింగం, స్త్రీలింగం శబరి అనమాట. అంటే మనిషి అయితే మగవాడైతే శబర అంటాం నాకు తెలిసి. ఓకే, సో మనం కంటిన్యూ చేద్దామంట. సో ఇలా అంటే ఈమె గొప్ప భక్తురాలు కూడా, కానీ ఎలా ఆమె భక్తిని అనుసరిస్తుందంటే తన గురువులకి సంపూర్ణంగా సేవ చేసుకుంటూ సమర్పించుకొని ఆమె గురువునికి ఆ ఆదేశాన్ని పాటిస్తూ ఇప్పటివరకు జీవిస్తుందన్నమాట, ఆదేశానుసారంగానే. దీని ద్వారా ఆమె భగవంతుడికి ఆరాధన చేసుకుంటుందన్నమాట. ఈ యొక్క విధానాన్ని ఆచార్యాభిమాన అని అంటారనమాట. ఇది మన ఆచార్యులైన భక్తి వినోద్ ఠాకూర్ అంటే శిల ప్రభుపాదుల వారి గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ యొక్క తండ్రి భక్తి వినోద్ ఠాకూరు, ఆయన కూడా ఒక మన అర్థపంచక అనే ఒక పుస్తకాన్ని అనువదించారు. ఈ రామానుచార్య సాంప్రదాయంలోనే ఉన్న ఒక ఆచార్యులు లోకాచార్య అనే అతను రాసిన పుస్తకాన్ని అనువదించారు అదే పేరుతో. ఇది ఆచార్యాభిమాన అనే విషయాన్ని, ఈ యొక్క విధి విధానాన్ని ఎలా భగవంతుడికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఎప్పుడైతే తనకు అనిపిస్తుందో నాకు ఏమాత్రం యోగ్యత లేదు అని తను ఇంకా నాకు ఏ మార్గం తెలియదు అని తను ఎలాగైనా మీరే నన్ను రక్షించాలి, ఆ భగవంతుడిని చేరుకోవడానికి నన్ను అనుగ్రహించాలని సంపూర్ణంగా ఎప్పుడైతే ఆ గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతుడయి గురువు శరణాగతిని తీసుకొని గురువు యొక్క ఆదేశం ప్రకారం ఆ భగవంతుడికి సేవ చేసుకొని భక్తి చేసుకుంటారో ఆ విధాన్ని ఆచార్యాభిమాన అని కూడా అంటారు. అంతే. సో ఇప్పుడు భగవంతుడు ఇక్కడ రాముడి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాము. ముందు గుహుడితో కలిశాడు, ఆ గుహుడు కూడా ఇలాగే సమాజికంగా తక్కువ స్థాయికి చెందిన వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ శబరి, అందులో స్త్రీ, ఇంకా మరియు ఇంతకుముందు జటాయు, అది ఒక జటాయు అంటే ఒక పక్షి, అంటే పక్షి జాతికి అంటే మనిషి కూడా కాదు. ఇప్పుడు దీని తర్వాత వానరుతో అంటే మన సుగ్రీవుడితో ఒప్పందం అంటే మన ఫ్రెండ్షిప్ స్నేహం జరుగుతుంది. సో భగవంతుడు రాముడు తన యొక్క కృపను ఇలా మనుషులకే కాదు, పై వర్గంలో ఉన్న మనుషులకే కాదు, ఎంతో కింది వర్గంలో కింది స్థాయిలో ఉన్న మనుషులకి, స్త్రీలకి మరియు పక్షులకి, పశువులకి కూడా తన యొక్క కృపను ప్రసాదిస్తున్నాడు.
ఇది రాముడి యొక్క గొప్పతనం మనం ఈ యొక్క అధ్యాయాల్లో చూస్తున్నాం అన్నమాట. ఎందుకు భగవంతుడు రాముడు కూడా శబరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఆమె యొక్క గొప్ప భక్తికి మెచ్చి, ఆమె ఎంతో సంపూర్ణంగా ఆ గురు సేవ చేసి ఆ ఉన్నత స్థాయికి చేరుకుందంట. ఇప్పుడు ఆమె ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోవడమే ఇంకా కొద్దిగా బాకీ ఉందంతే. ఈ రాముడి దర్శనమే బాకీ ఆమెకి. సో అందుకనే రాముడు కూడా వెళ్తున్నాడు. అందుకే మనము ఎప్పుడైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి యొక్క గొప్పదనం. అంటే ఎవరైనా సరే, ఏ జాతికి చెందిన వారైనా సరే, ఎక్కడ ఉన్నవారైనా సరే, ఒకవేళ శుద్ధ భక్తిని పాటిస్తే మాత్రం ఎవరైనా సరే ఎంతో ఆదరణకి అంటే ఆదరణకు యోగ్యులు అనమాట. అంటే మనం వాళ్ళని ఎంతో ఆదరణపూర్వకంగా వారితో వ్యవహరించాలి. ఆ విషయాన్ని మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం ఎప్పుడైనా సరే గొప్ప భక్తులు ఉంటే, వాళ్ళు మంచి భక్తి చేస్తుంటే, వాళ్ళ యొక్క జాతి, వర్గము ఇలాంటివన్నీ చూడకుండా వారు ఎంత గొప్ప భక్తిని చేస్తున్నారో ఆ విషయాన్ని గ్రహించి, వాళ్ళు ఎంత గొప్పవారు అనే విషయాన్ని గ్రహించి మనము వారిని ఆరాధించాలి, అలా గౌరవించాలి అని ఇక్కడ చెప్పారు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. సోభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన శబర్యా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. సో భగవంతుడు రాముడు ఎంతో శక్తివంతుడైన భగవంతుడు, అందరి శత్రువుల్ని చంపే ఆ భగవంతుడు ఇలా ఎంతో ఆదరపూర్వకంగా శబరి ఆశ్రమాన్ని విచ్చేసి, అప్పుడు శబరి ఆ రాముడిని ఆరాధించి సేవించిందనమాట. మనకు బాగా తెలుసు ఎలా శబరి కూడా గొప్ప భక్తురాలు, ఎంతో గొప్ప భక్తి ప్రేమ ఉండి ఆమె ఆ యొక్క పళ్ళను కూడా ముందు రుచి చూసి, ఏవైతే ఎంతో రుచికరంగా ఉండే ఆ పళ్ళను మాత్రమే, తీయగా ఉన్న పళ్ళను మాత్రమే రాముడికి ఇచ్చేది. అలాగే శబరి పాయసాన్ని ఇచ్చిందంట. శబరి ఇచ్చిన పాయసాన్ని తిని రాముడికి ఇప్పటి వరకు ఇలాంటి పాయసాన్ని ఎన్నోసార్లు ఆ దశరథు మహారాజు యొక్క అయోధ్య నగరంలో పుట్టి పెరిగినప్పటి నుంచి తిన్నా ఇంత రుచికరమైన పాయసం ఎప్పుడు ఆయన ఇంతకన్నా ఎక్కువ రుచి ఏ పాయసంలో అనిపించలేదంట, ఎన్నోసార్లు తిన్నా కానీ. సో ఎందుకు అంటే శబరి యొక్క గొప్ప భక్తి ద్వారా అన్నమాట. రేగుపండు. ఓకే. సో ఇక్కడ ఎందుకు శబరికి అంత, ఆమె భక్తికి అంత మెచ్చి రాముడు ఆమెకి అంతగా అనుగ్రహించాడు అంటే, శబరి ఒక గొప్పతనం ఏంటంటే ఆమె ఇక్కడ తన గురువుల యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ, గురువుల యొక్క ఆదేశాన్ని పాటిస్తూ, గురువులు చెప్పిన విధంగా సేవ చేసుకుంటూ, గురువుకి సేవ చేసుకునే మార్గం ద్వారా భగవంతుడికి సేవ చేసుకుంటుంది. అవునా? సో ఇలా భగవంతుడు ఎవరైనా తన భక్తుల ఆదేశాల అనుసారంగా ఎంతో బాగా వారికి సేవ చేస్తూ ఆరాధిస్తూ భగవంతుడిని ఆరాధించుకుంటారో అలాంటి వారు భగవంతుడికి ఎంతో ప్రియులన్నమాట. డైరెక్ట్గా భగవంతుడికే సేవ చేసుకునే వారికన్నా భగవంతుడికి సేవ చేసుకునే తన శుద్ధ భక్తుల ద్వారా ఎవరైతే తనని చేరుకుంటారో, తనని ఆరాధిస్తారో వారు ఇంకా ప్రియులని ఇక్కడ రాశారు మనకు శాస్త్రాల్లో. మమ మద్భక్త భక్తేషు ప్రీతిర్ అభ్యాధిక భవేత్. నేను ఇంకా ఎక్కువ ప్రసన్నుడవుతాను ఎప్పుడు ఎవరితో నా భక్తుల యొక్క భక్తులు ఎవరైతే నా భక్తులను అనుసరిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు నాకు ఇంకా ఎక్కువ, వారి పట్ల నేను ప్రసన్నుడిని అవుతాను అని ఇక్కడ రాముడు చెప్తున్నాడు. అంటే భగవంతుడు చెప్తున్నాడు శాస్త్రాల్లో, రాముడు ఇక్కడ నిరూపించి చూపిస్తున్నాడు అన్నమాట భగవంతుడు. మద్భక్త పూజాభ్యాధిక అని మన భాగవతంలో కూడా రాశారనమాట. అంటే మనము శుద్ధ భక్తులకి ఆరాధన భగవంతుడి కన్నా కూడా గొప్పది అని. అంటే ఇది భగవంతుడి యొక్క, ఎందుకంటే భగవంతుడు దాంతో ప్రసన్నుడు అవుతాడని కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఆది పురాణంలో చెప్తాడు. ఏమని? ఎవరైతే నా భక్తులు డైరెక్ట్గా నాకు భక్తి చేసుకుంటున్నారో వాళ్ళు అసలైన భక్తులు కాదు. అసలైన భక్తులు నా భక్తుల యొక్క భక్తులు, వారు నా అసలైన భక్తులని. అందుకే మన యొక్క లక్ష్యం ఏంటి? గోపీ భర్త పదకమలయోర్ దాస దాసాను దాస్. మనము డైరెక్ట్గా గోపీ భర్త అంటే ఎవరు? కృష్ణుడు అనమాట.
సో గోపి భర్త పదకమల ఎవరు, ఆయన పదకమలాల పైన మనము డైరెక్ట్గా సేవ చేసుకోవట్లేదు, దాసులం అవ్వట్లేదు. అవునా, మనం గోపి భర్త కమలయోర్ దాస్ కాదు, మనము గోపి భర్త పదకమలయోర్ దాసానుదాస్ అంటే ఆయన దాసుల యొక్క దాస్ అనమాట మనం. అలా ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు కదా, అలాంటి వారు నాకు ఇంకా ప్రియులని. ఇప్పుడు యాక్చువల్లీ ఈ శ్లోకంతో మనకి ఈ యొక్క అరణ్యకాండ అనేది పూర్తవుతుంది. దీని తర్వాత కిష్కింధకాండ మొదలవుతుంది. సో మనం దాన్ని చర్చించుకుంటాము. దీనికన్నా ముందు ఒక విషయం నేను చెప్పేస్తాను. మనము మళ్ళీ రేపు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేస్తాము మొత్తంగా. ముందే చెప్పాను నేను, మిగతా ఉన్న శ్లోకాలన్నీ, మిగతా కాండాలు కూడా సంక్షిప్తంగా రేపు చర్చించేసుకుంటాము. దాని తర్వాత నాకు ఏమర్థమవుతుందంటే, ఈ యొక్క సమయం చాలా మందికి అనుకూలంగా లేనట్టుగా ఉంది. ఎందుకంటే మనకి అరౌండ్ 40 మంది వస్తున్నారు, అంటే కొంతమందికి అనుకూలంగా లేనట్టుగా ఉంది. ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే, 9 అయిపోయిన తర్వాత 9 తర్వాత కొంచెం లేట్ అయిపోతుంది మనకు కూడా. నాకు కూడా కొంతమంది కూడా అడిగారు నన్ను, ఎందుకంటే మార్నింగ్ నేను కూడా మళ్ళీ మంగళారతికి లేస్తాను. సో ఎక్స్టెండ్ చేయలేను అనమాట క్లాస్ని. మనం 9 కన్నా ఎక్కువసేపు తీసుకోవడానికి కుదరదు నాకు కూడా. అందుకనే నేను ఏమనుకున్నానంటే, మనం రేపు మాత్రం ఇదే టైమింగ్ కంటిన్యూ చేద్దామంట. దాని తర్వాత వచ్చే వారం నుంచి కొంచెం షిఫ్ట్ చేస్తాను నేను. మేబీ నేను సండే రోజు తీసుకుంటాను రామాయణం. సండే రోజు 4 o'clock నేను తీసుకుంటాను. ఈ సండే 4 o'clock నేను ఏ క్లాసు తీసుకోనండి, ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. ఈ సండే 4 o'clock నేను తీసుకొని నేను హరినామామృతము. కానీ మండే మాత్రం మనము ఈశోపనిషత్ అలాగే తీసుకుందామంట, క్లాస్ ఉంటుంది ఈ వారం మాత్రం. వచ్చే వారంలో కొంచెం చేంజెస్ చేద్దామంట. అది కూడా 8 o'clock ఉంది ఈశోపనిషత్తు, అది కూడా నేను 7 o'clock చేయడానికి ట్రై చేస్తాను వచ్చే వారం నుంచి. ఈసారి మాత్రం 8 o'clock అలాగే ఉంటుంది. ఈ సండే కాకుండా, ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం నుంచి నేను రామాయణం 4 o'clock పెట్టుకుంటాను. అప్పుడు నాకు తెలిసి ఆదివారం రోజు చాలామంది కుదరొచ్చు, ఇంకా ఎక్కువ మందికి అనుకూలంగా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకేనండి. సో మరి మనము ఇప్పుడు నెక్స్ట్ కాండ కిష్కింధకాండలోకి ప్రవేశిద్దామంట. పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమత్ వచనాచ్చైవ సుగ్రీవేన సమాగతః. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, హనుమంతుడిని కలిశారంట రాముడు. ఎక్కడ? పంపా నది తీరాన. పంపా నదిలో అంటే అందులో ఎంతో మంచి కమలా పూలు, అంటే కమలం పువ్వులు అంటే లోటసెస్, కమలాలు ఉండే ఆ నదిలో, నా నది యొక్క తీరు ఒడ్డున హనుమంతుడికి రాముడు దర్శనమిస్తాడు. అక్కడ ఇద్దరు కలుస్తారు. ఈ హనుమంతుడి ద్వారానే రాముడు సుగ్రీవుడి దగ్గరికి. సో ఇక్కడ నుంచి కిష్కింధకాండ అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని కిష్కింధ క్షేత్రం అంటారు అనమాట. ఆ వానరులు ఉండే ప్రదేశం. సరే మరి ముందుకెళ్దాం స్టోరీలో, కథలోకి. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్ రామో మహాబలః ఆదితస్తద్ యథావృత్తం సీతాయశ్చ విశేషతః. సో భగవంతుడు రాముడు ఎంతో శక్తిశాలి. ఆ భగవంతుడు రాముడు ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సుగ్రీవుడితో కలిసిన తర్వాత సుగ్రీవుడికి తన యొక్క ఉన్న పరిస్థితుల గురించి వ్యక్తపరుస్తాడనమాట. అంటే ఎలా తను జీవితం ముందు నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు ఎలా సీతను ఆ రావణాసురుడు అపహరించుకొని వెళ్ళిపోయాడు అనే విషయాన్ని, తన బాధను వ్యక్తం చేసుకుంటాడు సుగ్రీవుడితో. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకారాసఖ్యం రామేణ ప్రీతశ్చవాగ్ని సాక్షికం. ఇది విన్న సుగ్రీవుడు అనుకుంటాడు, రాముడు కూడా నాలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. నేను నా యొక్క భార్యను కోల్పోయాను, ఆ వాలి దగ్గర ఉంది నా భార్య కూడా. అలాగే సీత యొక్క, అంటే మన శ్రీరాముడి యొక్క భార్య అయిన సీతాదేవిని కూడా రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు. సో ఆ రాముడు నాకు సహాయం చేయగలడు, నేను కూడా ఆయనకు సహాయం చేయగలను. మా యొక్క ఒప్పందం మంచి స్నేహంగా మనం కుదుర్చుకోవడం నాకు మంచిది అనేసి అక్కడే అగ్ని సాక్షిగా వారి యొక్క స్నేహ బంధాన్ని స్థాపించుకుంటారన్నమాట. సుగ్రీవుడు ఎంతో ఆనందంతో రాముడితో ఈ స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడనమాట. ఇది రాముడి యొక్క గొప్పతనం, ఒక వానరుడితో కూడా స్నేహాన్ని చేయడం అనేది.
తతో వానరరాజేన వైరానుకతనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ. ఇప్పుడు ఆయన దుఃఖాన్ని చెప్పుకుంటున్నాడంట. ఎవరు? సుగ్రీవుడు రాముడికి ఎలా తన వైరాన్ని, ఎలా వైరం జరిగింది ఆయనకు మరియు ఆ వాలికి, వాళ్ళ యొక్క వైరానుకథం, వాళ్ళ కథ చెప్పాడంట. ఇంకా తన దుఃఖాన్ని మరియు ఎంతో ఆప్యాయతతో రాముడి పట్ల భక్తితో భావనతో తన దుఃఖాన్ని వ్యక్తపరిచాడంట సుగ్రీవుడు రాముడికి. మొత్తం చెప్పేశాడు ఆయన కూడా, ఆయన బాధనంతా. ఇది విన్న రాముడు వెంటనే ప్రతిజ్ఞాతాం చ రామేణ తదా వాలీవదం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. సో వెంటనే రాముడు ప్రతిజ్ఞ తీసుకున్నాడంట, ఆ వాలిని నేను చంపేస్తాను, నువ్వు కంగారు పడకు అని. సో ఇది విన్న ఆ సుగ్రీవుడు ఎంతో ఆనందపడ్డాడు. కానీ వాలి ఎంత శక్తిశాలియో మరి రాముడికి తెలియచేయాలి అనే విషయాన్ని తెలుసుకొని అక్కడే ఋషిముఖ పర్వతంలో వీళ్ళు నివసిస్తున్నారు సుగ్రీవుడు. ఆయన ఆ రాముడికి ఇప్పుడు తెలియజేస్తున్నాడు వాలి ఎంత శక్తిశాలియో. ఇంకోటి ఏంటంటే, ఎంత శక్తిశాలి అంటే వాలి, మనకు రామాయణంలో ఇస్తారు వారి గురించి. ఆయన చెప్తాడు ఒక విషయం ఏంటంటే, వాలి సంధ్యావందనం చేసుకునేటప్పుడు, అంటే ఇక్కడ ఒక్క సముద్రం ఒడ్డు నుంచి తూర్పు దగ్గర నుంచి ఉత్తరం వైపు వెళ్తాడంట, మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణం వైపు నుంచి మళ్ళీ తూర్పు వైపు, ఇలా 4 దిక్కుల ఒకటి తర్వాత ఒకటి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయినా కానీ ఆయన అస్సలు ఆ వాలి ఎప్పుడు అలసటకు గురవడంట, అంత శక్తి ఉందంట వాలికి. చాలా శక్తివంతుడు వాలి. సో ఈ వాలి యొక్క శక్తి సుగ్రీవుడికి బాగా తెలుసు. కానీ మరి రాముడికి అంత శక్తి ఉందా, ఆ వాలిని చంపే అంత శక్తి రాముడికి ఉందా అనే కొంచెం సందేహం ఇంకా సుగ్రీవుడిలో ఉందన్నమాట. సుగ్రీవ శంకితశ్చాసిన్ నిత్యం వీర్యేన రాఘవే. ఈ రాముడు వీరుడే, కానీ ఈయనకు అంత శక్తి ఉందా అనే శంక, డౌట్ ఉందన్నమాట మన సుగ్రీవుడికి. రాఘవా ప్రత్యయార్థం తు దుందుబేకాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సో ఇక్కడ చెప్తున్నాడు అనమాట, దుందుబి అనే ఒక రాక్షసుడుని వాలి, ఎంతో పెద్ద రాక్షసుడు, అక్కడ మృత శరీరం ఉందన్నమాట. దుందుబి యొక్క మృత శరీరం అక్కడ పడిందనమాట. అది ఎంత పెద్దగా ఉందంటే పర్వత సన్నిభం, ఒక పర్వతం అంత పెద్దగా ఉందంట ఆ యొక్క అసురుడి యొక్క మృతదేహం. సో ఇప్పుడు ఆయనకు చెప్తున్నాడు అనమాట, రాముడికి వర్ణిస్తున్నాడు, ఈ యొక్క దుందుబి అనే ఈ అసురుణ్ణి వాలి వధించాడు. ఇంత పెద్ద అసురుణ్ణి వధించడమే కాకుండా ఒక్క తన్ను తన్నితే గాల్లో ఎగిరి పడింది ఇక్కడ దుందుబి. 200 ధానులు దూరంలో వెళ్ళి పడింది అన్నమాట అదే దుందుబి. చూసావా అని అంటే రాముడికి చూపిస్తున్నాడు అనమాట వాలి ఎంత శక్తిశాలి అని. సో రాముడికి అర్థమైంది ఈ యొక్క సుగ్రీవుడికి కొంచెం సందేహం ఉంది. సో అతనికి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి రాముడు ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదానంగుష్టేన చిక్షేప సంపూర్ణం 10 యోజనం. ఇప్పుడు సరే, ఆయన 200 దానువులు మాత్రమే కదా ఎగిరి, ఆయన తంతే ఎగిరి పడింది ఆ శరీరము, నేను తంతాని శరీరాన్ని అని ఒక అంగుళంతో, అంటే అంగుళంతో తన్నితే రాముడు, ఆయన మొత్తం పాదాన్ని ఉపయోగించకుండా ఓన్లీ అంగుళంతో తన్నితే 10 యోజనాల దూరంలో ఎగిరిపడిందంట ఆ యొక్క దుందుబి యొక్క ఆ మృతదేహం. మరి అంటే క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఒక్క దాను అంటే 4 మూరెళ్ళు, ఒక మూరెడు అంటారు కదా, మూరెడు ఇది ఇంత, ఒక మూరెడు క్యూబిట్, అలా 4 మూరెడులో ఒక దాను అన్నమాట లెంత్. అలా 200 దానులు మాత్రము డిస్టెన్స్ ఈయన తంతబడింది అనమాట. అది రాముడు ఒక అంగుళంతో కొడితే 10 యోజనాలు, అంటే ఒక్క యోజన అంటే 8000 దానులు కలిపితే ఒక్క యోజన. అంటే ఇప్పుడు 10 యోజనాలు అంటే
80,000 దానువుల దూరంలో పడిందన్నమాట ఆ శరీరం. ఆయన 200 దానువుల దూరమే పడింది, రాముడు కొట్టి చూపించాడు 8,000 దానువుల దూరంలో పడింది దుందుబి శరీరం. అంటే ఆయనకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఇప్పుడైనా ఆయనకి ఆ సందేహం వెళ్ళిపోయి ఆయన పైన నమ్మకం కలుగుతుందని, ఓకే నేను ఆ వాలిని చంపగలుగునని నమ్మకాన్ని కలిగించడానికి అన్నమాట. కానీ అయినా కానీ మరి ఈ సుగ్రీవుడికి ఇంకా డౌట్ అన్నమాట. అవును, కానీ వాలి ఏంటంటే చాలాసేపు ఆ యొక్క అసురుడితో యుద్ధం చేసి చంపేశాడు. అప్పటికి వాలి చాలా అలసిపోయిన వాలి అప్పుడు అయినా కానీ ఆ అలసిపోయిన ఆ పరిస్థితిలో కూడా ఈ దుందుబి అసురుడి యొక్క శరీరాన్ని తంతే అలా దూరం పడింది. అంతేకాకుండా అప్పుడు అసురుడి శరీరం ఇంకా ఎక్కువ అంటే పుష్టంగా ఉండేది. అంటే మాంసం, ఇంకా చర్మం, అంటే బ్లడ్, అంటే రక్తం, ఇంకా ఎన్నో అంత నిండుగా ఉండేది శరీరం. ఇప్పుడు ఓన్లీ బొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అంతా బరువు లేదు. అది కూడా ఇంకా సందేహం అనమాట. అంటే ఇంకా సంతృప్తి చెందలేదన్నమాట ఇంకా సుగ్రీవుడు. సరే, ఇంకా ఈయనకి నేను సంతృప్తి పరచుదాము, ఈయనకి ఇంకా కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాము అనేసి ఇప్పుడు రాముడు ఇంకో కార్యం చేస్తాడనమాట. బిభేదచ్చ పునఃసాలాన్ సప్తైకేన మహేషుణ గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. అప్పుడు ఒక్క బాణం వదులుతాడు రాముడు. ఆ ఒక్క బాణం ద్వారా అక్కడ ఉన్న 7 సాల వృక్షాలని అది ఛేదించుకొని అక్కడ ఉన్న పర్వతాన్ని కూడా ఛేదించి రసాతాళం వరకు ఛేదించుకుంటూ వెళ్ళి తిరిగి వస్తుంది అనమాట ఆ బాణం. అప్పుడు అది చూసి ఇంకా సుగ్రీవుడికి నమ్మకం కురుగుతుంది. అప్పుడు ఇంకా ఆయన ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది, ఈ రాముడు వాలిని చంపగలడు అని. ఇప్పుడు వెంటనే ఇంక ముందుకు వెళ్తాడనమాట. తతః ప్రీతామనాస్తేన విశ్వష్ట స మహాకపి కిష్కిందాం రామ సహితో జగామాచ గుహాం తదా. ఆ గుహానికి వెళ్ళాడు, ఎక్కడైతే ఆ కిష్కింద క్షేత్రంలో ఆ వాలి నివసిస్తున్నాడో. అంటే కిష్కింద క్షేత్రం అనేది ఆ మొత్తం పర్వతాల శిఖరాల మధ్యలో ఉంటుందన్నమాట. ఒక మొత్తం గుహంలాగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాడు సుగ్రీవుడు రాముడితో పాటు. ఇప్పుడు ఆయనకు మొత్తం నమ్మకం, రాముడు ఎలాగైనా చంపేయగలడు అనే ఆత్మవిశ్వాసంతో అక్కడ చేరుకున్నాడంట. అక్కడ చేరుకుని గర్జించాడు గట్టిగా. తతో గర్జ యుద్ధరీ వర సుగ్రీవో హేమపింగళ తేన నాదేన మహత నిర్జగామా హరీశ్వర. సుగ్రీవుడు ఆయన ఒక రంగు గోల్డెన్ బ్రౌన్, హేమపింగళ అని ఇచ్చారు ఇక్కడ. అంటే హేమవర్ణం అంటే గోల్డెన్, ఎరుపు మరియు బంగారం వర్ణంలో ఉంటుందంట ఆయన యొక్క శరీరం. ఆయన గట్టిగా గర్జించాడంట. అది విన్న వాలి ఏంది ఇంత గట్టిగా అరుస్తున్నాడని బయటకు వచ్చాడంట చూద్దామని. సో ఇలా బయటికి రాకుండా ముందే వాలిని అడ్డుకుంటుంది వాలి యొక్క పత్ని అయిన తార. ఆమె చెప్తుందంట వాలికి, చూడండి నాకు సమాచారం అందింది, మన పుత్రుడైన అంగదుడు సమాచారాన్ని ఇచ్చాడు. ఆ యొక్క సుగ్రీవుడు రాముడితో స్నేహం కలిగిందంట, రాముడు ఆయన తోడున్నాడు. ఆ ధైర్యంతోనే మీ చేత ముందు ఓడిపోయినా కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఇలా గర్జిస్తున్నాడు, కనుక ఇది నాకు అనుమానాస్పదంగా ఉంది. సో మీరు వెళ్ళకుంటేనే బాగుంటుంది అని. కానీ వాలి ఏం చేశాడు? అనుమాన్య తదాతారం సుగ్రీవేన సమాగతః నిజగానా చ తత్రైణం శరణైకేన రాఘవః. ఆయన ఏమంటున్నాడంటే, ఈ రాముడు ధర్మాన్ని ఎరిగిన రాజు కనుక నేను యుద్ధం చేయడానికి వెళ్ళేది ఆ సుగ్రీవుడితో, కనుక ఆయనకు తెలుసు నన్ను మా ఇద్దరి రాముడు ఒక్క బాణంతో వాలిని చంపేస్తాడు సుగ్రీవుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు. మరి ఎందుకు అలా చంపడంతో సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మరి అది ధర్మమేనా? తప్పకుండా అది ధర్మమే. కానీ ఎందుకు, ఎలా, ఏమిటి అనే విషయాలు విస్తృతంగా మనము రామాయణంలో వెళ్ళినప్పుడు చర్చించుకుందాము. ఎందుకంటే నేను చెప్పడం కన్నా వాల్మీకి మహర్షి ఆ సమాధానాన్ని చెప్తాడు. వాలి అడుగుతాడు,
రాముణ్ణి, నన్ను ఎందుకు ఇలా వధించావు, ఇది ధర్మమేనా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలన్నిటికీ రాముడు సరైన సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఏంటనేది మనము ఆ ఘట్టానికి వెళ్ళినప్పుడే చూద్దామంట. సో తత సుగ్రీవ వచనాద్ధత్వా వాలిన మాహవే సుగ్రీమవేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్. సో అలా సుగ్రీవుడి వాక్యాలను విన్న తర్వాత సుగ్రీవుడిని ఆ మొత్తం రాజ్యానికి అంటే కిష్కింధ రాజ్యాన్ని వానర సామ్రాజ్యానికి రాజుగా నియుక్తపరుచుతాడనమాట. దీంతో రాముడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడి వంతు అన్నమాట. ఇప్పుడు తన కార్యం మిగిలింది, తన వంతు సహాయం చేయడం మిగిలిందనమాట రాముడికి. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానర ఋషభ దిశ ప్రస్తాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. ఇప్పుడు అందరు వానరులను పిలిచాడంట. మొత్తం పెద్ద పెద్ద దిగ్గజ వానరులందరినీ పిలిచి వాళ్ళందరినీ నాలుగు దిశాల్లో విభజించి 4 వర్గాలుగా 4 దిశాల్లో పంపించేస్తాడనమాట. నలుదిక్కుల వానరులందరినీ. ఎందుకు? ఆ జనక పుత్రి అయిన సీతాదేవిని వెతకడానికి, ఎక్కడ ఉంది సీతాదేవి, ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, ఆమె సమాచారం కోసం ఆమె వెతకడానికి అందరినీ పంపిస్తాడు. సో దీంతో ఈ కిష్కింధ కాండ అనేది పూర్తవుతుంది. దీని తర్వాత హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను ఎక్కడ ఉందో సీత కనుక్కోవడం, సీతను కలవడం, మరియు దాని తర్వాత లంకా దహనం, తిరిగి రావడం, తర్వాత యుద్ధం మరియు ఉత్తరాఖండ, ఇవన్నీ రేపు చర్చించుకుందాం మనము. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను నేను. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీ వాల్మీకి రామాయణం की जय. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.